లేటెస్ట్ గా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాకు భయపడింది, అమెరికా డిసైడ్ చేస్తుందా మన భారతదేశం ఎవరి దగ్గర ఆయిల్ కొనాలో, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే 50% టారిఫ్లు వేస్తామని చెప్పి అమెరికా వాళ్ళు బెదిరిస్తున్నారు. భారత మాతను అమ్మకానికి పెట్టాడు నరేంద్ర మోదీ. ట్రేడ్ డీల్ పేరుతో నరేంద్ర మోదీ పూర్తిగా అమెరికాకు లొంగిపోయాడు. మనం ఆయిల్ ఎక్కడ కొనాలో అమెరికా డిసైడ్ చేస్తుందా, ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టాడు రాహుల్ గాంధీ. భారతమాత గురించి మాట్లాడదాము, ఆయిల్ గురించి మాట్లాడదాం. ఏమండి, భారతమాతను అసలు ఆ భారతమాత చిత్రపటాన్ని పూర్తిగా అవమానించేది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ భారత్ మాతాకి జై అనడం మీరు విన్నారేమో చూడండి, ఆలోచించండి. చాలా చోట్ల భారతమాత ఫోటో గనక వేదిక మీద ఉంటే దాన్ని తొలగించేంత వరకు నేను వేదిక ఎక్కను అని చెప్పినటువంటి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు, సంఘటనలు నేను చెప్పడం మొదలెడితే ఈ వీడియో మొత్తం అదే అవుతుంది. భారతమాతను ఫస్ట్ అవమానించేదే కాంగ్రెస్ పార్టీ. కనీసం భారత్ మాతాకి జై అని కూడా అన్నది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి చెందిన రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు, మీరు భారతమాతను అమ్మేశారు, సిగ్గుపడాలి మోడీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, రాహుల్ గాంధీ హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందో, మానసిక పరిణతి అతఃపాతాళం స్థాయిలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, ట్రంప్ కొన్ని నెలల క్రితం భారతదేశం మీద టారిఫ్లు వేసినప్పుడు రాహుల్ గాంధీ పెట్టిన ట్వీట్లు, చేసినటువంటి కామెంట్స్ ఒకసారి చూడాలి. ఏమన్నాడు రాహుల్ గాంధీ ఆ టైంలో అంటే, మోడీ అసమర్థుడు, అందుకే డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా టారిఫ్లు విధించాడు అని చెప్పి మాట్లాడాడు. అంటే మోడీ అసమర్థుడు అనుకుందాం కాసేపు. బ్రెజిల్ అధ్యక్షుడు అసమర్థుడండి, దక్షిణ కొరియా అధ్యక్షుడు అసమర్థుడా, కెనడా ప్రధాని అసమర్థుడా, డెన్మార్క్ ప్రధాని అసమర్థుడా? అందరు అసమర్థులేనా ప్రపంచంలో? దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు అసమర్థుడా? అందరు అసమర్థులేనా ప్రపంచంలో? అన్ని దేశాలకు చెందినటువంటి అధ్యక్షులు, ప్రధానమంత్రులు అందరూ. ఎందుకంటే ట్రంప్ అందరినీ గెలుక్కుంటున్నాడు, గెలుక్కోనోడు లేడు. సో ఇది రాహుల్ గాంధీ యొక్క కామన్ సెన్స్. ఇప్పుడు అవతలోడు ఒక పిచ్చోడు చేతిలో రాయి పట్టుకొని అందరి మీద విసురుతున్నాడు అనుకోండి, నువ్వేమనాలి, అరే ఆడు పిచ్చోడు కాబట్టి వాడు ఎలా పడితే అలా రాయి విసురుతున్నాడు, రకరకాల వ్యక్తులకు రాళ్లు తగులుతున్నాయి అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావా? పిచ్చోడు నాకు నచ్చని వాడి మీదకి రాయి విసిరాడు కాబట్టి ఏ భలే అయిందిరా అని చెప్పి చప్పట్లు కొట్టి డాన్స్ చేస్తావా? ఇదిగో రాహుల్ గాంధీ మనస్తత్వం ఇలాంటి. అంటే టారిఫ్లు పెంచినప్పుడు ఏం మాట్లాడాడు, నరేంద్ర మోదీ అసమర్థుడు, అందుకే ట్రంప్ టారిఫ్లు పెంచాడు అంటాడు. ఇప్పుడు టారిఫ్లు తగ్గాయి కదా, టారిఫ్లు తగ్గిస్తే ఏమంటున్నాడు, నరేంద్ర మోదీ లొంగిపోయాడు అందుకే టారిఫ్లు తగ్గించాడు అంటాడు. నరేంద్ర మోదీ లొంగిపోయాడా? దేనికి లొంగిపోతాడండి? సైలెంట్ గా యూరోపియన్ యూనియన్ తో డీల్ చేసేశారు, న్యూజిలాండ్ తో ఎఫ్టీఏ చేశారు, యూకే తో ఎఫ్టీఏ చేశారు, రకరకాల దేశాలతో ఎఫ్టీఏలు, బీటీఏలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మోదీ గారు. అమెరికాకు అర్థమైపోయింది వాళ్ళ పరిస్థితి ఏంటనేది అర్థమైంది. అందుకని చెప్పి ట్రంప్ దిగొచ్చాడు. అది నిజం. ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, ఏంటేంటో అయిపోతుంది. మోడీ లొంగిపోయాడు అందుకే ట్రంప్ టారిఫ్ తగ్గించాడు అంటాడు. ట్రంప్ టారిఫ్ పెంచితే ఏమంటాడు, మోడీ అసమర్థుడు అందుకే టారిఫ్ పెంచాడు అంటాడు. అవతలోడు పిచ్చోడు చేతిలో రాయింది అని మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. చైనాలో ఇలాంటి డ్రామాలు ఎవరు చేయరండి. ఎందుకు చైనా ముందుకెళ్తోందంటే, చైనాలో ఇలాంటి డ్రామాలు ఎవడైనా చేస్తే కోసి కారం పెడతారు. చైనాలో ఒకటే పార్టీ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళ సభలు, సమావేశాలు, దానికి సంబంధించి చాలా అంతర్జాతీయ వ్యాసాలు ఉన్నాయి. వాళ్ళతో సమావేశం జరుగుతుంది అనుకోండి, పార్టీ మీటింగ్, లైక్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్, బీజేపీ పార్టీ మీటింగ్ లాగా కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ అవుతుంది అనుకోండి చైనాలో. అందులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అయిపోయింది. దానికి ఎవడైనా వ్యతిరేకంగా మాడుతున్నాడు అనుకోండి, ఆ నిర్ణయాలు నచ్చడం లేదు అని చెప్పి స్ట్రాంగ్ గా మాడుతున్నాడు అనుకోండి, అక్కడ పార్టీ అధ్యక్షుడు బెల్లు కొడతాడు. బెల్లు సౌండ్ వినగానే బయట నుంచి కమాండోస్ లాంటి వాళ్ళు లోపలికి వస్తారు. ఎవడైతే వ్యతిరేకంగా మాడుతున్నాడో వాడి అమాంతం 2 రెక్కలు బట్టి లేవట్టి తీసుకొని వెళ్ళి బయటికి ఇసిరి కొడతారు. ఇది ఎక్కడ మళ్ళా వాళ్ళ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో కూడా ఉండదు, మెడబడి బయటికి గంటేస్తారు. ఎక్కువ తక్కువ నీళ్ళగితే దేశానికి వ్యతిరేకంగా ఏమన్నా సరే కామెంట్లు వేస్తున్నా సరే తొక్కి నారదీస్తారు. అంటే దేశం కోసం నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ అధ్యక్షుడి గురించి గానీ, ఆ అధ్యక్షుడి క్రెడిబిలిటీ గురించి గానీ పిచ్చవాగుడు వాగితే మెడబడి బయటికి గంటుతారు. ఇది చైనా. అందుకనే చైనా ముందుకెళ్తోంది. డెమోక్రసీ లేదు చైనాలో, మీకు తెలుసు. డెమోక్రసీ ఉంటే మన భారతదేశంలో ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఒక ఉదాహరణ. ఆయిల్ గురించి వస్తే, అమెరికా చెప్పిన దగ్గర అమెరికా నిర్ణయిస్తుందా మనం ఆయిల్ ఎవరి నుంచి కొనాలో అని క్వశ్చన్ వేస్తున్నాడు రాహుల్ గాంధీ. క్వశ్చన్ ఎవరికి వేయాలి? డొనాల్డ్ ట్రంప్కి వేయాలి. ఎందుకని? డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టాడు కదా, ఇక మీదట భారత్ వెనిజులా నుంచి, అమెరికా నుంచి ఆయిల్ కొంటుంది అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు. రాహుల్ గాంధీకి నిజంగా దమ్ముంటే డొనాల్డ్ ట్రంప్ కు ట్వీట్ పెట్టి రోజు ట్వీట్లు పెడుతూ మాట్లాడాలి. ఎవడు చెప్పాడు నీకు ఆయిల్ నీ దగ్గర వెనిజులా దగ్గర కొంటామని అని చెప్పి అడగాలి. ఎందుకంటే మోడీ చెప్పలేదు ఇప్పటి వరకు, భారత కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ట్రంప్ మాట్లాడే ప్రతి మాటకు, ప్రతి వాక్యానికి ఆన్సర్లు ఇస్తూ కూర్చోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద లేదు. ఎందుకు లేదు అనంటే, రోజు ట్రంప్ అదే పని చేస్తున్నాడు. పని లేని వాడు ట్విట్టర్లో కూర్చొని గిల్లుతూ ఉన్నట్టు ప్రతి దేశం మీద గిల్లుతూ ఏది పడితే అది వాగుతూ ట్వీట్లు పెడుతున్నాడు. తర్వాత ఆయిల్ విషయానికి రండి. ఏమండి, ఆయిల్ మనం వెనుజులా నుంచి కొనగలుగుతామండి? ట్రంప్ పెట్టినట్టు కొనలేం. ఎందుకని? మన భారతదేశం రష్యా నుంచి 1.16 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటోంది రష్యా నుంచి. పోయిన సంవత్సరం 2025లో పీక్ వెళ్ళింది. డైలీ
2 మిలియన్ల బ్యారెల్స్ ఆయిల్ రష్యా నుంచి తెప్పించుకుంది భారతదేశం. ఇప్పుడు 1.16 మిలియన్ బ్యారెల్స్ తెప్పిస్తూ ఉన్నాం. కేవలం రష్యా నుంచి మాత్రమే భారతదేశం తెప్పించుకుంటుంది అనుకుంటే పొరపాటు. మనకొచ్చే ఇంపోర్ట్స్ లో 22 నుంచి 33% వరకు రష్యా నుంచి ఆయిల్ వస్తుంది. ఏకదమ్న ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచో లేదు నెక్స్ట్ మంత్ నుంచో రష్యా నుంచి ఆయిల్ జీరో చేసి వెనిజులా నుంచి తెప్పించుకోగలుగుతామా? అసలు అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? అసలు వెనిజులా డైలీ ఉత్పత్తి చేసేది ఎంతో తెలుసా? 0.8 నుంచి 1 మిలియన్ బీపీడీ మాత్రమే అది ఉత్పత్తి చేస్తుంది. మరి రష్యా నుంచి ఆపేస్తే మనకు డైలీ 1.16 ఎంబీపీడీ కావాలి. మనకెంత కావాలో డైలీ అంతా ఉత్పత్తి చేయగలిగే, అంటే మనం రష్యా నుంచి ఎంత తెప్పించుకుంటున్నామో అంత ఆయిల్ డైలీ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యమే ఇంకా వెనిజులాకు లేదు. వెనిజులా దగ్గర ఆయిల్ ఉంది, నిక్షేపాలున్నాయి, కానీ దాని ప్రొడక్షన్ ఇంకా చాలా తక్కువగా ఉంది. సో వెనిజులా మొత్తం ఆయిల్ వాళ్ళు డైలీ వాళ్ళు ఉత్పత్తి చేసే మొత్తం ఆయిల్ తీసుకొచ్చి మన భారతదేశానికి ఇచ్చినా దట్ ఈస్ నాట్ ఈక్వాలెంట్ టు ద ఇంపోర్ట్ దట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ రష్యా. అర్థమవుతుంది కదా? రోజుకు 16 ఇడ్లీలు రష్యా నుంచి తెప్పిస్తున్నాం అనుకోండి, వెనిజులాకు డైలీ 12 ఇడ్లీలు తయారు చేయగలిగే సామర్థ్యం ఉంది. సో డైలీ వాళ్ళు తయారు చేసే 12 ఇడ్లీలు మనకు పంపించినా అది రష్యా నుంచి మనం తెచ్చుకునేదానికి ఈక్వల్ కాదు. ఒకవేళ మొత్తం ఆ 12 ఇడ్లీలు మనకి ఇచ్చారనుకోండి, మరి వేరే వాళ్ళకి ఏమిస్తారు? ఎందుకంటే వెనిజులా నుంచి ఎక్కువగా ఆయిల్ తీసుకొని వెళ్లేది అమెరికా. పోయిన నెల చూస్తే 2,84,000 బీపీడీ బ్యారెల్స్ పర్ డే అమెరికా తీసుకొని వెళ్ళింది. చైనా 1,56,000 బీపీడీ ఆయిల్ తీసుకొని వెళ్ళింది వెనిజులా నుంచి. ఇంకా మలేషియా ఉంటుంది, ట్రేడింగ్ హబ్ గా వాళ్ళు తీసుకుంటారు బ్లెండింగ్ కోసం, రీ ఎక్స్పోర్ట్ కోసం. స్పెయిన్ కొంచెం తీసుకుంటది, ఇటలీ కొంచెం తీసుకుంటది, క్యూబా కొంచెం తీసుకుంటది. సరే, జాన్ 2026 నుంచి ఎక్స్పోర్ట్ జీరో అయింది. మన భారతదేశం కూడా ఆల్రెడీ చాలా తక్కువ కొంచెం తీసుకుంటుంది వెనిజులా నుంచి. ఆల్రెడీ ఉంది వెనిజులా మన ఇంపోర్ట్స్ లిస్ట్ లోపల. అంటే అందరికీ కొంచెం 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 వాడికొక ఇడ్లీ వీడికొక ఇడ్లీ ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అరముక్క వెనిజులా నుంచి వచ్చేది. అందులో 2-3 ఇడ్లీలు అమెరికా, ఓ 2 ఇడ్లీలు చైనా, ఓ 2 ఇడ్లీలు యూరప్, ఓ 1.5 ఇడ్లీ మలేషియా. వీళ్ళందరూ తీసుకెళ్తే మనకేమిస్తాడండి వాడు, వెనిజులా వాడు. ఎందుకు చెప్తున్నానంటే రష్యా నుంచి ఇమ్మీడియట్ గా కంప్లీట్ గా ఇంపోర్ట్స్ జీరో చేసేయడం అనేది ఇంపాసిబుల్. ఆ విషయం ట్రంప్ కి తెలుసు, పుతిన్ కి తెలుసు, మోదీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు, రాహుల్ గాంధీకి కూడా తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? అమెరికా డిసైడ్ చేస్తుందా మనం ఎవరి దగ్గర ఆయిల్ కొనాలో అని చెప్పి. అసలు అమెరికా డిసైడ్ చేసినటువంటి ఆ డిసిషన్ లో కూడా ఎంత అసంబద్ధత ఉంది అని చెప్పడానికే రష్యా ఆయిల్ ఎంత వస్తుంది, వెనిజులా అసలు ఎంత రోజు ప్రొడ్యూస్ చేస్తుంది అనేది నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ మీద ఖచ్చితంగా ఆధారపడాలి. డైలీ మనకు 5.2 నుంచి 5.5 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ కావాలి. అందులో 88 నుంచి 90% మనకి ఇంపోర్ట్ ద్వారా వస్తుంది. మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యేది 0.55 నుంచి 0.6 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే రోజుకి. న్యాచురల్ గ్యాస్ అంటారా, దాదాపు మనం 50% ఇండియాలో మనము సొంతంగా ఉత్పత్తి చేస్తాం, 50% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సమస్య క్రూడ్ ఆయిల్తో. సో 88 to 90% ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే మనం. మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒకటే ఒక దేశం మీద ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే విధంగా చాలా తెలివిగా ప్లాన్ చేసి పెట్టారు. అంటే రష్యా నుంచి, అమెరికా నుంచి, వెస్ట్ ఆఫ్రికా నుంచి, సౌదీ నుంచి, ఇరాక్ నుంచి, కొంచెం వెనిజులా నుంచి, బ్రెజిల్ నుంచి, ఇట్లా డైవర్సిఫై చేసుకుంటూ వచ్చారు నరేంద్ర మోదీ గారు ఎక్కువగా. అందులో ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు రష్యా మీద వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఆంక్షలు విధించాయి కాబట్టి ఆ టైంలో రష్యా నుంచి మన భారతదేశం ఆయిల్ ఫుల్ గా కొన్నది. సో దట్ డబ్బులు మిగిల్చడం ఒకటి, ఆ కొన్నటువంటి ఆయిల్లో మనం వాడుకోగా మరికొంత ఏం చేసుకుంటూ వచ్చారంటే దాన్ని శుద్ధి చేసి మళ్ళీ యూరప్ కు అమ్మి అలా కూడా భారతదేశం డబ్బులు సంపాదించింది. మోదీ డబ్బులు సంపాదించలా, భారతదేశం డబ్బులు సంపాదించింది. భారతదేశంలో ఉండే ఫారెక్స్ పెరిగిపోయింది. లాభం భారతదేశానికి తెచ్చిపెట్టారు మోదీ గారు. నిజంగా కాంగ్రెస్ ఉంటే ఈ పాటికి దేశాన్ని అమ్మేసేది. భారతమాతను ఎవరు అమ్మేశారో, భారతమాతను ఏ స్థితికి తీసుకొని వచ్చారో, 1990లలో ఏం జరిగిందో చాలాసార్లు చెప్పాను నేను మీకు. కాంగ్రెస్ దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత భారతదేశం పరిస్థితి ఏంటంటే మన దేశంలో ఉండే బంగారాన్ని స్విస్ బ్యాంకులోను, లండన్ లోని బ్యాంకులో తాకట్టు పెడితే తప్ప మనం ఫారెక్స్ అంటే డాలర్లు తెచ్చుకొని బతికి బట్టగట్టనటువంటి పరిస్థితి. అలాంటి అడుక్కు తినే పరిస్థితికి దేశాన్ని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఇమ్మీడియట్ గా రష్యా నుంచి మనం ఆయిల్ ఏమి ఆపడము లేదు, ఇమ్మీడియట్ గా మనము వెనిజులా నుంచి కొనుగోలు చేయడం లేదు. ఆల్రెడీ కొంత ఉంది, కొంత కొనుగోలు చేస్తూనే ఉన్నాం, బట్ అదేమి పెంచే పరిస్థితి కూడా లేదు. 1 మిలియన్ బ్యారెల్స్ నేను కొంటా వెనిజులా నుంచి, పంపించు నాకు రోజు అని భారతదేశం అడిగింది అనుకోండి, పంపించగలిగే సామర్థ్యమే వెనిజులాకు లేదు. అసలు డైలీ ఉత్పత్తే వాడిది అంత అయితే అందులో దాదాపు సగం అమెరికా, చైనా తీసుకొని వెళ్ళిపోతే ఇంక మనకేమిస్తాడు? అది పరిస్థితి. ట్రంప్ జస్ట్ ట్వీట్ పెట్టాడు, ఏమని? ఇక మీదట వెనిజులా నుంచి, అమెరికా నుంచి కొంటుంది భారతదేశమో అని చెప్పి. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందా? ఫీజిబుల్? అది రష్యాకు మనం ఎంత ఇస్తున్నామో డబ్బులు ఆయిల్ కొనడానికి అంతకు రెట్టింపు డబ్బులు ఇస్తాం. వెనిజులా నుంచి డైలీ ఆయిల్ సప్లై చేయమని చెప్పండి, రష్యా మనకి ఎంత ఇస్తోందో అంత సప్లై చేయమనండి చూద్దాం. ఇవ్వలేరు, ఇంపాసిబుల్. వాడి భూమి లోపల ఉన్నాయి నిక్షేపాలు, కానీ దాన్ని ఇంకా వెలికి తీసేంత పరిస్థితి లేదు. చాలా చాలా తక్కువ ప్రొడక్షన్ వాడి దగ్గర ఉన్నది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఆయిల్ కంపెనీస్ వెళ్ళాలి, అక్కడ తోడే కార్యక్రమాలు అన్ని స్టార్ట్ చేయాలి, సప్లై చైన్ ఓపెన్ చేయాలి.
షిప్పింగ్ కార్పొరేషన్స్ ఓపెన్ చేయాలి. చాలా చాలా తతంగా ఉంది, దానికి చాలా టైం పడుతుంది. ఓకే, అమెరికా విషయానికి వద్దామా? ఎస్, అమెరికా మనకు కొంచెం ఆయిల్ అమ్ముతూ ఉంది. ఇప్పుడు మనం కొనే లిస్టులో, దేశాల లిస్టులో అమెరికా కూడా కొంత మనకు ఆయిల్ ఆల్రెడీ సరఫరా చేస్తోంది. బట్ రష్యా నుంచి మనం కంప్లీట్ గా ఆయిల్ కొనడం మానేస్తాము. ఎంతైతే రష్యా మనకు డైలీ సప్లై చేస్తోందో అంత ఆయిల్ అమెరికా సప్లై చేయగలుగుతుందేమో చూడండి. ఇంపాసిబుల్. ఎందుకో తెలుసా? అసలు కెనడా గనక అమెరికాకు ఆయిల్ సప్లై చేయడం ఆపేస్తే అమెరికాలో ఉండే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేసి లబోదిబో అంటారు. కెనడా ఆపేసింది అనుకోండి వాళ్ళ దేశం నుంచి అమెరికాకు ఆయిల్ సప్లై చేయడం, ఒక వారం రోజులు అసలు ఆపడం ఎందుకండి? జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి కెనడాని. లేదు, కెనడా కదా, పోనీ అమెరికానే స్టేట్మెంట్ ఇవ్వమనండి చూద్దాం దమ్ముంటే ట్రంప్ కి. ఏమని? మేము రేపటి నుంచి కెనడా వాళ్ళ నుంచి, అంటే కెనడా దేశం నుంచి మేము ఆయిల్ కొనడం లేదు, మేము ఆపేస్తున్నాం, వెనిజులా నుంచి తెచ్చుకుంటాం మేము, మాకెంత ఆయిల్ కావాలో అంత అని ఒక ట్విట్టర్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి ట్రంప్ని చూద్దాం. ఇవ్వలేడు. అంత డిపెండ్ అయ్యింది అమెరికా కెనడా ఆయిల్ మీద. సో ఇక్కడ ఏమర్థమవుతోంది? అమెరికాకు వాడు ప్రొడ్యూస్ చేసేది పూర్తిగా వాడికే సరిపోదు, ఇంకా కెనడా నుంచి తెచ్చుకుంటే తప్ప బతికి బట్టగట్టనటువంటి పరిస్థితి. కాకపోతే ఏం చేస్తారంటే కెనడా నుంచి కూడా ఆయిల్ తెచ్చుకొని వాడుకుంటూ దాంట్లో మళ్ళీ కొంత వేరే వేరే దేశాలకు అమ్మే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటాడు. అందులో మనకు కూడా కొంత ఆయిల్ ఆల్రెడీ వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా ఎంత డిపెండెన్సీ ఉందో అమెరికాకు కెనడా మీద ఆయిల్ విషయంలో. మార్చిలో కెనడా ప్రధానమంత్రి మన భారతదేశానికి రాబోతూ ఉన్నారు. అసలు ఆయిల్ విషయంలో కెనడాకు మన భారతదేశానికి మధ్య అద్భుతమైన ట్రేడ్ డీల్ గనక కుదిరింది అంటే మాత్రము చాలా చాలా లాభాలు మన భారతదేశానికి ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ కెనడాను బాగా గెలుక్కుంటున్నాడు కాబట్టి ట్రంప్, కెనడా ప్రధానమంత్రి కూడా డైవర్సిఫై చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాడు డిపెండెన్సీని, రిలేషన్స్ ని. ఆల్రెడీ కెనడా ప్రధాని చైనాకు వెళ్లి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన డీల్ చేసుకుని వాళ్ళ దేశానికి వెళ్ళాడు. సో ట్రంప్ పెట్టినటువంటి ఆ స్టేట్మెంట్ లో ఇక మీదట భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనదు, అమెరికా నుంచి వెనిజులా నుంచి కొంటుంది అని చెప్పి పెట్టాడు కదా. అది ఇంపాసిబుల్. వెనిజులా వాడికి మనకు కావాల్సినంత డైలీ ఆయిల్ సరఫరా చేయగలిగే సామర్థ్యము లేదు. ఇంకా అమెరికా నుంచి మనము ఆ స్థాయిలో అసలు ఆయిల్ కొనం. రష్యా దగ్గర ఎంతైతే కొంటున్నామో. సో ఇక్కడ అమెరికాకి ఎక్కడ లొంగిపోయారండి నరేంద్ర మోదీ గారు? చెప్పండి. అంటే ట్రంప్ తన ట్విట్టర్ లో ఏది పడితే అది పెట్టేస్తే దాని ఫేస్ వాల్యూ తీసుకొని మరడేస్తారా? దాని ముందు వెనక ఏముంది అనేది గమనించగలిగే సామర్థ్యం లేదా? ఈ మధ్య మన భారతదేశంలో ఒకటి ఎక్కువైందండి. ఇష్టం వచ్చినట్టుగా గుంపులుగా దాడులు చేస్తూ విషయం చిమ్మడం ఒకటి అలవాటైంది. యూట్యూబ్లో కొంతమంది యూట్యూబర్లు, ఫేస్బుక్లో కొంతమంది, ట్విట్టర్లలో కొంతమంది ఒకేసారి ఒక వ్యక్తి మీద గాని ఒక సంస్థ మీద గాని పడి దాడి చేస్తూ ఉన్నట్టుగా రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ అవతలి వాళ్ళ శాంక్టిటీని దెబ్బతీసే విధంగా గుంపులుగా పడి మాటల దాడి చేయడము మనం చాలా బాగా గమనించవచ్చు. మన భారతదేశంలో ఇది ఒక డ్రామా తయారయ్యింది. అదే ఈ విషయంలో కూడా జరుగుతోంది, ట్రేడ్ డీల్ విషయంలో కూడా జరుగుతోంది. నిజానిజాలు తెలియాలంటే ప్రశాంతంగా ఆలోచించాలి. ఆ ప్రశాంతంగా ఆలోచించే లోపే దబ్ 100 థంబ్నెయిల్స్ వచ్చేస్తాయి, వాట్సాప్ లో మెసేజ్లు వచ్చేస్తాయి, ఫార్వర్డ్లు వచ్చేస్తాయి, ఫేస్బుక్ లో వ్యాసాలు వచ్చేస్తాయి. ఒక నెరేటివ్ యుద్ధం అనేది రన్ చేస్తున్నారు కొంతమంది. మీరు ఎప్పుడైనా మా ఛానల్ గమనించారా? ఒక శాంక్టిటీ ఉన్నటువంటి సంస్థలు గాని వ్యక్తులు గాని ఎవరైనా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా, లేదు వాళ్ళ మీద ఎవరైనా గుంపుగా దబ్ పడిపోతున్నా నేను వెంటనే రెస్పాండ్ అవ్వను. చాలా టైం ఇస్తాను. అసలు నిజంగా అవసరమా ఈ విషయం గురించి మనం మాట్లాడడము? ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాను. కొన్ని విషయాలైతే 20 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత మాట్లాడుతుంటాను అవసరం అనిపిస్తే. ఎందుకంటే అవతలి వ్యక్తి మాట్లాడినటువంటిది ఒకటి ఉంటుంది, ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది. సోషల్ మీడియాలో కొంతమంది కలిసి బిల్డ్ చేసే నెరేటివ్ ఒకటి ఉంటుంది. ఈలోపు వ్యక్తుల యొక్క సంస్థల యొక్క శాంక్టిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దానిలో ఎప్పుడు కూడా నేను భాగస్థుని అవడానికి ఇష్టపడను. ఇప్పటికీ 8 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను ఛానల్. ఆ విషయంలో చాలా కాన్షియస్ గా ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే మొన్న మధ్య కూడా ఆ నరవాణికి సంబంధించింది వచ్చినప్పుడు మీరు చూడండి, భారతీయ జనతా పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఎలాంటి దాంట్లో పడిపోయారంటే, రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాల్సి ఉండ్రి పార్లమెంటులో, ఆ పుస్తకం గురించి మాట్లాడుంటే ఏమయ్యేది, దానికి బీజేపీ సమాధానం ఇచ్చింటే అయిపోయేది, ఆయన్ని అనవసరంగా ఆపారు, ఆపడం వల్ల ఏదో బ్యాక్ ఫైర్ అయింది బీజేపీ కన్నా ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఇంకేం చెప్పాలండి? ఏదో నరేంద్ర మోదీ గారు తప్పు చేసినట్టు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దేశ భద్రత గాని, కాన్ఫిడెన్షియాలిటీ గాని, సెక్యూరిటీకి సంబంధించి గాని లోతుగా ఆలోచించగలిగే సామర్థ్యం లేదా? సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు రివ్యూ కాకుండా, అప్రూవల్ కాకుండా ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా మాట్లాడుతుంటే దాన్ని ఎలా మాట్లాడిస్తారు? బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు అదే చేశారు, అందుకే ఆపారు. అవతలోడు పొలిటికల్ యాంగిల్లో మాట్లాడొచ్చు, కానీ దాని రిపర్కషన్స్, దాని రిపుల్ ఎఫెక్ట్ వేరే డైరెక్షన్ లో ఉంటుంది. దేశ భద్రత, సెక్యూరిటీకి సంబంధించిన డైరెక్షన్ లో ఉంటుంది. నాకు కూడా కొంతమంది కామెంట్ సెక్షన్ లో మనోళ్ళు కూడా రాస్తున్నారు, ఏమనంటే మాట్లాడంటే ఏమయ్యేది, ఆ బుక్ లో ఏముందో ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాళ్ళు. నిజంగా నరేంద్ర మోదీ గారు కనుక యాక్సెప్ట్ చేస్తే, అవును ఇక మీదట మేము అమెరికా నుంచి ఆయిల్ కొంటాం, వెనిజులా నుంచి ఆయిల్ కొంటాము అని చెప్పి ఆయన గనక అంటే అప్పుడు నువ్వు మాట్లాడొచ్చు.
ఏమయ్యా నువ్వు ఇలా అంటున్నావు, అసలు ఎలాగొంటావు నువ్వు? వెనిజులా వాడికి అంత కెపాసిటీ ఉందా? మన భారతదేశానికి కావాల్సిన డైలీ ఆయిల్ ఇవ్వగలిగే కెపాసిటీ వాడి దగ్గర ఇంకా లేనే లేదు కదా. నువ్వు ఎలాగొంటావు వెనిజులా నుంచి? అమెరికా వాడి కెనడా నుంచి ఆయిల్ తెచ్చుకుంటాడు కదా. మనకు డైలీ ఎంత కావాలో అంత మొత్తం ఇవ్వగలిగే సామర్థ్యం అమెరికాకు ఉందా? అసలు ఏం అవుతున్నావు నువ్వు అని చెప్పి మోదీని రివర్స్ లో అటాక్ చేయాలి. ఒకవేళ నిజంగా మోదీ కనుక వెనిజులా అమెరికా నుంచి తెచ్చుకుంటాము అంటే. అసలు అనలేదు కేంద్ర ప్రభుత్వం. ట్రంప్ ట్వీట్ పెట్టాడు కదా అని చెప్పి ట్రంప్ ట్వీట్ తీసుకొని మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. అంటే అవతల వాళ్ళు కూడా, అంటే భారతీయ జనతా పార్టీ, మోదీ, వీళ్ళు కూడా ఏంటంటే ఈ నెరేటివ్ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఈ పిచ్చవాగుడుకు వీళ్ళు చల్లేటటువంటి బురదను కడుక్కుంటూ అందులోనే టైం వేస్ట్ చేసుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ చేసే ప్లాన్. సో దట్ వేరే విషయాల మీద, డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద, ఇతర విషయాల మీద ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెట్టనటువంటి స్థితికి తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్. కమ్యూనిస్టులు చేస్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళ కాళ్ళు చేతులు దాదాపు విరిగిపోయినట్టయినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని ఈ పని చేస్తాం. ప్రజలు అప్రమత్తంగా లేరనుకోండి, మళ్ళీ పాత రోజులు, మళ్ళీ చీకటి రోజులు అనుభవించి తీరాలి. కామన్ సెన్స్ ఉపయోగిస్తే తెలియదా? ట్రంప్ కెలుక్కుంటున్నాడు చాలా దేశాలను, ఏది పడితే అది వాగుతాడు అని తెలియదా? దాన్ని తీసుకొని వచ్చి మన భారత పార్లమెంట్ లో మాట్లాడి మోదీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. చైనాలో ఎవరు ప్రభుత్వాన్ని ఇలా ఇబ్బంది పెట్టరండి, ఎందుకంటే దేశద్రోహులు లేరు కదా అక్కడ. చాలా దేశాలలో దేశద్రోహులు లేరు. ఆయా దేశాలలో ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఇష్టం వచ్చినట్టుగా వాగవు.